వెల్కమ్ టు అభినవ్ భారత్, నేను రఫీ. మనం అనేక రకాల సైబర్ మోసాలు అయితే చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మనకి క్రిప్టో ట్రేడింగ్ పేరుతో మోసం చేస్తూ ఉంటారు, ట్రేడింగ్ పేరుతో చేస్తూ ఉంటారు. తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగాల అవకాశాలు ఇస్తామని చెప్పేసి మోసం చేస్తూ ఉంటారు. తర్వాత మ్యాట్రిమోనీ లాంటి వాటితో అయితే మోసం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సైబర్ నేరగాలు కొత్త మార్గాలని ఎంచుకున్నారు. అదేంటంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ కాని ఉమెన్స్ ఎవరైతే ఉంటారో, పెళ్ళై కూడా వాళ్ళకి ప్రెగ్నెంట్ అవ్వట్లేదని ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ప్రెగ్నెంట్ చేస్తే మీకు 10 నుంచి 15 లక్షల రూపాయలు అయితే డబ్బులు ఇస్తామని చెప్పేసి అయితే కొత్త రకమైన మోసానికి అయితే వీళ్ళు తెరదీస్తూ ఉన్నారు. అయితే వీటి పేర్లు ఏమని పెట్టారంటే ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ అని పెడతారు. తర్వాత ప్లే బై సర్వీస్ అని పేరుతో అయితే నకిలీ వెబ్సైట్లు అయితే వీళ్ళు క్రియేట్ చేసి ప్రజల నుంచి అయితే వీళ్ళైతే మోసం చేసి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ స్కామ్ ఏ విధంగా జరుగుతుంది, ఈ స్కామ్ ఎక్కడ జరిగింది, ఏ విధమైన ప్రాసెస్ వీళ్ళు ఫాలో అవుతారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసేది ఏంటంటే ఫేస్బుక్ ని ఫోకస్ చేస్తూ ఉంటారు. ఫేస్బుక్ గానీ టెలిగ్రామ్ గానీ ఇలాంటి వెబ్సైట్లు అయితే వీళ్ళు మెయిన్ గా వాళ్ళు వాడుకొని అస్తాలుగా వాడుకొని అయితే వీళ్ళైతే సైబర్ నేరాలకు అయితే పాల్పడుతూ ఉన్నారు. అంటే మనం రెగ్యులర్ గా ఫేస్బుక్ స్క్రోల్ చేసేటప్పుడు మనకు ఒక యాడ్ కనిపిస్తుంది అనమాట. ఆ యాడ్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెంట్ చేస్తారో వాళ్ళకి డబ్బులు 10 నుంచి 15 లక్షల రూపాయల రివార్డ్ అయితే ఉంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేయండి, మిమ్మల్ని టెస్ట్ చేసి మీ ద్వారా అయితే ఇక్కడ వాళ్ళకైతే ఎవరైతే మహిళలు ప్రెగ్నెన్సీ లేకుండా బాధపడుతూ ఉన్నారో చాలా రోజుల నుంచి వాళ్ళకి మీ ద్వారా అయితే ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేస్తే మీకు 10 నుంచి 15 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాము, తర్వాత తక్కువ రేట్లకే వడ్డీలు ఇస్తాము, తర్వాత జాబ్స్ కూడా ఇప్పిస్తామని అయితే చెప్తూ ఉన్నారు. ఇన్ కేస్ గానీ అది విఫలం అయితే ప్రెగ్నెన్సీ రాకపోతే ఉమెన్ కి మీకు 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా అక్కడ ప్రైజ్ మనీ అంటే రివార్డ్ కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రెగ్నెంట్ చేస్తే 10 నుంచి 15 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ చేయలేకపోతే 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా రిటర్న్ ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు వాళ్ళు. అంటే ఈ విధంగా యాడ్స్ అయితే వాళ్ళు మంచిగా ఎడిట్ చేసి దాన్ని మొత్తం కూడా యాడ్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ గా ఫేస్బుక్ లో అయితే ఇది చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే చూస్తూ ఉన్నారో, స్క్రోల్ చేస్తూ ఉన్నారో ఫేస్బుక్ ని, వాళ్ళు దాని మీద క్లిక్ చేయమని చెప్తూ ఉంటది. కాబట్టి అక్కడ ఆప్షన్ కూడా ఒకటి ఇలా చూపిస్తూ ఉంటది. అంటే యారో మార్క్ పెట్టి చూపిస్తూ ఉంటది ఇట్లా. అయితే క్లిక్ చేయమని చెప్పినప్పుడు చాలా మంది క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేసిన తర్వాత ఫామ్ ఫిల్ చేయమంటున్నారు. ఆ ఫామ్ లో ఏంటంటే కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే నేము, తర్వాత అడ్రస్ పెట్టిన తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత ఏదైతే వీళ్ళకి సంబంధించిన ఏజ్, హైట్, వెయిట్ ఇదంతా ఉంటుందో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా అక్కడ అడగడం జరుగుతుంది. వీళ్ళు ఆ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ నొక్కిన తర్వాత అక్కడ వాళ్ళకి 799 రూపాయలు ఫీజు అయితే పే చేయండి, మీరు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ముందుకెళ్తుంది అని చెప్పేసి అయితే అక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే చాలా మంది ఏం చేస్తున్నారు, 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు వస్తే ఒకళ్ళు రాకపోయినా సరే మినిమం 50,000 నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నారు. ఒకవేళ సక్సెస్ అయితే అక్కడ దాంట్లో మనకి డబ్బులతో పాటు ఉద్యోగం వస్తుంది, తక్కువ రేట్లకి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకి వాళ్ళు రుణాలు కూడా ఇప్పిస్తా ఉంటున్నారని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే 799 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు అయితే కడుతూ ఉన్నారు. 799 రూపాయలు కట్టిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఏమని వస్తుంది అంటే మీకు తర్వాత తొందరలోనే మీ నేమ్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు కాల్ చేస్తామని చెప్పేసి అయితే అక్కడ వాళ్ళకు మెసేజ్ వస్తుంది. అక్కడ సైబర్ నేరగాలు అయితే వీళ్ళకి చెప్తారు. చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి కాల్ చేస్తారు. కాల్ బ్యాక్, మీ నేమ్ షార్ట్ లిస్ట్ అయింది, మీరు సెలెక్ట్ అయ్యారు, ఈ ఏదైతే ఉందో వీళ్ళు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించిన దానికి మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు ఈ విధంగా అయితే సెలెక్ట్ అయ్యారు కాబట్టి మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ అయితే మేము చెప్తుంది దాన్ని ఫాలో అవ్వండి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వచ్చేసి ఏదైతే స్పర్మ్ కౌంట్ ఉంటుందో దానికి సంబంధించిన టెస్ట్ చేయాలంటారు ఒకటి. దాంతోపాటు కోర్టు నుంచి ఎన్ఓసి తీసుకోవాలని చెప్తారు. కోర్టు నుంచి ఎన్ఓసి తీసుకోవాలి, తర్వాత మీ బాడీకి సంబంధించిన ఫొటోస్ పంపించాలి, మీ పర్సనాలిటీ ఎలా ఉందనేది అని చెప్పేసి. అంటే వీళ్ళు ఒక అండర్వేర్తో ఉండో లేదంటే ఒక సెల్ఫీ వీడియో తీసుకుని అయితే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా పంపించిన తర్వాత ఆ ఫొటోస్ అన్ని తర్వాత వాళ్ళకి పంపించిన తర్వాత కూడా వీళ్ళు పాన్ కార్డు, ఆధార్ కార్డు కూడా అడుగుతారు. ఎందుకంటే అక్కడ హోటల్ సంబంధించిన బుకింగ్స్ చేయాలి, దానికి ఆధార్ కార్డు కావాలి, మీది పాన్ కార్డు కావాలి, మీ అకౌంట్లో డబ్బులు వేయాలన్నా కూడా పాన్ కార్డు కావాలి. కాబట్టి ఈ విధంగా వాళ్ళ దగ్గర ఆధారాలు సేకరిస్తారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే సైబర్ నేరగాళ్ళు హోటల్ బుక్ చేస్తారు. హోటల్ బుక్ చేసినట్లు ఫేక్ ఇదంతా ఏంది ఒక డ్రామా. అయితే అక్కడ ఏదైతే ఉందో వీళ్ళకి హోటల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇతను పంపిస్తారు. ఇతను పంపించి మీరు ముందుకెళ్ళాలి, ఇక్కడ నుంచి ప్రాసెస్ ముందుకెళ్ళి మీరు మా ప్లేస్కి వచ్చి ఇక్కడ మీరు ఆ ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉమెన్ కావాలనుకుంటున్నారో ఆమెకి మీరు ప్రెగ్నెంట్ చేయాలంటే ఇక్కడికి రావాలి అంటే మీకు వచ్చేసి కొంత ఫీజెస్ ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు పే చేయాలి, హోటల్ ఫీజెస్ కూడా మీరే పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది. అయితే జరిగిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే 799 రూపాయలు పే చేసిన తర్వాత వాళ్ళైతే ఇంకొద్దు అని చెప్పేసి మేము చేయము, తర్వాత ఏమని అడుగుతున్నారంటే 5,000 నుంచి 25,000 రూపాయల వరకు కూడా వీళ్ళు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే అడగడం జరుగుతుంది. అంటే జిఎస్టీలు, తర్వాత ట్యాక్స్లు, తర్వాత ఏదైతే హోటల్ బుకింగ్ అమౌంట్ ఉంటుందో వీటన్నిటికీ 5,000 నుంచి 25,000 కట్టాలనుకున్నప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే 799 రూపాయలు పోతే పోయినాయి, ఇంకా తర్వాత ఇదంతా ఫ్రాడ్ లాగా ఉంది, 799 రూపాయలు కట్టినవని చెప్పేసి అయితే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ తీసుకోవట్లేదు. ఈ 5,000 నుంచి 25,000 రూపాయలు నెక్స్ట్ ఏదైతే వీళ్ళు కట్టమంటున్నారో అది కట్టమని చెప్పేసి వాళ్ళైతే నిరాకరిస్తున్నారు బాధితులు. వీళ్ళు ఆల్రెడీ సేకరించి ఉన్నారు కాబట్టి ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత వీళ్ళకి సంబంధించిన ఫొటోస్, సెల్ఫీ వీడియోస్ వీళ్ళు ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉంచుకున్నారు. కాబట్టి సైబర్ నేరగాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదన్నిటితో కలిపి ఒక న్యూడ్ కాల్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అంటే వాట్సాప్లో ఆపోజిట్లో ఒక న్యూడ్గా ఒక అమ్మాయి
ఉన్నట్లు, వీళ్ళు యువతల సైడ్ న్యూడ్గా మాట్లాడుతున్నట్టు వీళ్ళ ఫేస్ని మార్పింగ్ చేసేసి వేరే బాడీకి అటాచ్ చేసి ఈ విధంగా అయితే వాళ్ళు అంటే ఇట్లా న్యూడ్ వీడియోస్ అయితే వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే ఇప్పుడు మనకి హనీ ట్రాప్ అని ఉంటుంది, హనీ ట్రాప్ లాగా అయితే వీళ్ళు ట్రాప్ చేస్తూ ఉన్నారు. ట్రాప్ చేసి ఈ పోస్టులన్నీ, ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మేమంతా కూడా సోషల్ మీడియాలో పెడతాము. లేదు అంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి, సైబర్ నేరగాల దగ్గర మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము షేర్ చేస్తామో డైరెక్ట్గా అయితే భయపెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేయాలో తెలియక చాలామంది బాధితులు ఇక్కడ ఏం చేయాలో తెలియక వాళ్ళైతే నెక్స్ట్ ఏదైతే ప్రాసెసింగ్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితే పే చేయడం జరుగుతుంది. 5,000 నుంచి 10,000, 20,000 రూపాయలు అయితే వీళ్ళు పే చేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా పే చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా బ్లాక్మెయిల్ చేసి ఇంకా వసూలు చేస్తూ ఉన్నారు. అయితే బయటకు చెప్తే పరువు పోతుంది, ఈ విధంగా చెప్తే పరువు పోతుంది అని చెప్పేసి చాలామంది అయితే బయటికి రాలేక వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళ నుంచి అయితే వదిలించుకున్నారు. అయినా కానీ సైబర్ నేరగాళ్ళు అయితే వదలట్లేదు. వీళ్ళ దగ్గర ఎంతైతే అంత మ్యాక్సిమం గుంజేలాగైతే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి బయటికి చెప్పుకోలేక, పోలీసుల దగ్గరికి వెళ్ళలేక వీళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతోపాటు సూసైడ్ కూడా చాలామంది చేసుకుంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన స్కామ్ గురించే బీహార్ పోలీసులు అయితే వీళ్ళనైతే ముఠాను అయితే పట్టుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా బీహార్లోని నవాదా ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లాలో ఈ ముఠాలను అయితే అక్కడ పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అయితే 6 సెల్ ఫోన్స్, తర్వాత దానికి సంబంధించిన ఏదైతే చాటింగ్, తర్వాత వాయిస్ రికార్డులు, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డులు ఏవైతే ఉంటాయి అంటే ఇక్కడ ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులకి తర్వాత అక్కడ ఉన్న సైబర్ నేరగాలకి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ వివరాలు, పాన్ కార్డులు, తర్వాత ఆధార్ కార్డులతో పాటు అక్కడ ఉన్న అన్ని వీళ్ళ మధ్య జరిగిన అన్ని ట్రాన్సాక్షన్లు, అన్ని వివరాలు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ నిందితులు ఎవరెవరు ఉన్నారో చూసుకుంటే దీనికి సంబంధించి ప్రిన్స్ రాజు, బోలా కుమార్, తర్వాత రాహుల్ కుమార్లను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసి బీహార్ పోలీసులు ఈ స్కామ్ మొత్తం కూడా బయటపెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు చాలా ఆధారాలు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. దీనికి సంబంధించి ఎవరైనా ఈ విధంగా మోసపోయి ఉంటే ఇన్ కేస్ కానీ మోసపోకుండా ట్రై చేయండి. ఇన్ కేస్ ఏదైనా బై మిస్టేక్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మోసపోయి మీకు కాల్ చేసినా సరే, మీకు ఇలాంటి సంఘటనలు ఏదైనా ఎదురైనా సరే మీరు ఇమీడియట్లీగా అయితే 1930, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన నెంబరు 1930 అనే సైబర్ క్రైమ్కి సంబంధించిన ఈ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేయమని అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీరు ఎలాంటి డబ్బులు పే చేయకుండా మీ ఏదైతే ప్రైవేట్ సంబంధించిన ఏవైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారో వాటన్నిటి కూడా పోస్ట్ చేయకుండా ఇక్కడ పోలీసులు అయితే అడ్డుకునే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర చాలా యాక్సెస్ ఉంటుంది పోలీసుల దగ్గర. 1930 అనే నెంబర్ అయితే మీరు సేవ్ చేసుకొని, ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి మీకు ఇలాంటి సంఘటన ఎప్పుడైనా ఎదురైనా, లేదు అంటే మీకు సంబంధించిన మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఇలాంటి సంఘటన ఎదురై మీ దాకా వచ్చి ఈ విధంగా నేను ట్రాప్ అయ్యాను వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా మోసపోతున్నారు ఇవాళ రేపు సైబర్ నేరగాలకి. నాట్ ఓన్లీ ఈ కేసు, ఏ సైబర్ నేరగాలకు సంబంధించిన ఏ సైబర్ క్రైమ్కి సంబంధించిన కేసు అయినా సరే మీరు 1930 కాల్ చేయడం ద్వారా అయితే మీరైతే ఆ సమస్యను అయితే పరిష్కరించుకోవచ్చు. మీరు ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు, మీ డబ్బులు కూడా నష్టపోవాల్సిన అవసరం లేదని అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా అయితే 1930 నెంబర్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది మనందరికీ. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కూడా ఎక్కడా కూడా ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళైతే డబ్బులు ఆఫర్ చేసే విధంగా ఏ వెబ్సైట్లు కానీ ఏ ఆఫర్లు ఎలాంటి అయితే లేవు కాబట్టి ఇలాంటి స్కాముల బారిన పడవద్దు. ఇలాంటి డబ్బులు ఇచ్చి ప్రెగ్నెన్సీ తెచ్చుకునే విధానం అయితే ఎక్కడా లేదు. మన ప్రపంచంలో మనం ఏ దేశాల్లో చూసుకున్నా కానీ డబ్బులు అయితే ఎవరు ఇయ్యరు. ఇదంతా కూడా ఒక స్కాము. ఇదంతా ఏంటంటే ఒక ఫ్రీగా, అంటే ఏంటంటే ఇక్కడ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని ఆశపడి చాలామంది అయితే మోసపోతూ ఉన్నారు. అంటే ఎక్కువ మంది కూడా బెట్టింగ్ బాధితులు ఎవరైతే ఉంటారో బెట్టింగ్ బాధితులు అయితే అక్కడ తొందరగా డబ్బులు కావాలి, అప్పులు అయిపోయినాయి అని చెప్పేసి అయితే ఈ విధంగా ఒక 1000 రూపాయలు 2,000 కదా, 799 రూపాయలే కదా అని పే చేసి ప్రాసెస్ ముందుకెళ్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఇంకో స్కామ్లు అయితే వాళ్ళు చిక్కుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడా కూడా డబ్బులకి ప్రెగ్నెన్సీకి అయితే ఎక్కడా కూడా కనెక్షన్ లేదు. కాబట్టి ఎక్కడా కూడా ఎవరు కూడా ఇలాంటి ఏదైనా యాడ్స్ చూసినా, ఏదైనా మీరు వెబ్సైట్లో చూసినా సరే మోసపోవద్దు. ఎవరైనా మీకు చెప్పినా కానీ నమ్మొద్దు. ఎందుకంటే అది ఇంపాసిబుల్ అనమాట. అలా ఎప్పుడు జరగదు. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి ప్రాసెస్ అయితే ఉండదు. ఎవరు చేయరు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి ఇలాంటి ఏది కూడా మీరు మోసపోకుండా ఉండాలంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు అయితే ప్రతి క్షణం అయితే వాళ్ళు అన్ని విధాలుగా ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళైతే సైబర్ నేరాలకు సంబంధించిన అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నారు. మన అభినవ్ భారత్ ఛానల్ ద్వారా కూడా మనం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా అయితే వీడియోస్, సైబర్ క్రైమ్ సంబంధించిన వీడియోస్ అవేర్నెస్ అయితే మనం ఇస్తూనే ఉన్నాం. కాబట్టి మీరు ఎవరు కూడా ఎలాంటి బారిన పడకూడదు. అంటే ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన అవగాహన అయితే పెంచుకోవాలి. ఖచ్చితంగా ఎవరు కూడా పడకుండా అయితే ముందు జాగ్రత్తలు తీసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా అలర్ట్ చేయండి. థ్యాంక్ యూ.